మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, చూస్తుండగా 2025 సంవత్సరం అయిపోయింది. నూతన సంవత్సరం 2026 ఆంగ్ల సంవత్సరానికి వచ్చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి ఉండే ఆశ తమ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ ఇయర్ మొత్తం ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా అన్న. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కొన రాశి ఫలితాలు ఎప్పుడు కొన మనం తెలుసుకోవాల్సింది ఉగాదికి. ఉగాది నుంచి మనం తెలుసుకుంటే ఏ విషయమైనా ఆ ఉగాది రోజు ఏ విషయం చెడు ఉన్నా మంచి విన్నా కానీ ఆ రోజు మనం ఉగాది పచ్చడి తింటాం కదా, అది తినడంలో మనకి ఒకవేళ ఈ సంవత్సరం చెడు జరుగుతుంది అనుకోండి, చేదు వస్తుంది నోట్లోకి, అప్పుడే వస్తుంది. ఆ చేదు అబ్బా అనిపిస్తుంది, తగ్గిపోతుంది. ఆ సంవత్సరం అంతా చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది లైఫ్. అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడు కొన్నా ఉగాది నుంచి వస్తున్నాడు. సో సంవత్సర ఫలితాలు అనేది ఎప్పుడు కూడా ఉగాదిని తెలుసుకోవాలి. అయితే ఆంగ్ల సంవత్సరం మనం అందరం జరుపుకుంటున్నాం కనుక ఇది జనవరి 1 వేడుకలు చేసుకుని అక్కడి సంవత్సరం మారిపోతుంది, ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మారుతుంది కానీ తెలుసుకుంటానికి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయాలంటే కాందేయ ఫలాలు కానీ, ఈ మిగతా ఆదాయం కానీ, వ్యయం కానీ ఇవన్నీ చెప్పుకోం. ఓన్లీ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే నెంబర్స్ వైజ్గా చూసుకుంటే మనం ఈ సంవత్సరం 2026 అంటే 2 + 26 అంటే మొత్తం కలిపితే వచ్చిన నెంబర్ 1. అంటే 10 0 తీసేస్తే 1. కొంతమంది 26ని కలుపుకుంటారు 8 నెంబర్ని. సో 8 అంటే 1 and 8 కాంబినేషన్. ఇలా కాంబినేషన్స్ చూసుకుంటే ఏముంటుందంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుంది అందరికీ అంటే కొంతవరకు బాగా కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ బాగుంటుంది. కాస్త ఇబ్బంది అంటే ఏంటంటే పని తప్పించుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక జాక్పాట్ కొడదాం, లాటరీ వస్తుంది, ఈజీ వేలో మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే 26 అనేది 8 నెంబర్ కదా. సో 8 నెంబర్కి అధిపతి ఎవరు మనకి? శనేశ్వరుడు. శనేశ్వరుడు అంటే కర్మాధిపతి అయినా. సో అంటే ఏంటి, మనం ఏదైనా సరే పని చేసి సాధించుకోవాలి, నువ్వు పని చేయకుండా అడిగితే ఇవ్వను అంటారు, అదేనమాట. సో అందుకని ఈ సంవత్సరం చేసుకోవాల్సిన విషయాలు, వ్యవహారాలు అన్నీ ఏంటంటే కన్యా రాశి వైజ్గా మనం తీసుకుంటే గురువు కానీ, శనేశ్వరుడు కానీ, తర్వాత కేతు కానీ, రాహు కానీ, ఈ 4 గ్రహాలు పెద్ద గ్రహాలు. ఎప్పుడు మన సంవత్సర ఫలితాల్లో మనం తీసుకోవాల్సినవి ఈ 4 గ్రహాలు. ఈ 4 గ్రహాల్లో మార్పు అనేది ఏం లేవు, ప్రస్తుతం అలాగే ఉంది. గురువు అతిచారంతో కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ అతిచార యోగం అనేది వీళ్ళకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి దాకా ఉంటుంది, గురువు అతిచార యోగం. అందువల్ల ఏంటంటే గురువు ఉన్నంతకాలం కన్యా రాశి వాళ్ళకి ఒక లాభస్థానంలో గురువు వీళ్ళకి. అందువల్ల ఏంటి, ఏ పని చేసినా లాభంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏంటి, బాగుందని అర్థం. సో బాగుంది. ఎలాంటి విషయాలు లాభాల్లో వస్తాయండి? శుభగ్రహం మనకి లాభస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది, ఏ ఫలితాలు వస్తాయంటే ఖచ్చితంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, తర్వాత విద్యార్థులకి మంచి ర్యాంకుల్లో వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి, విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి యోగం ఉంటుంది. ఎందుకు విదేశీ ప్రయాణ యోగం వాళ్ళకి? 6వ స్థానంలో రాహు. ఈ 6వ స్థానంలో రాహు ఉన్న వాళ్ళు ఏంటంటే ఏది అనుకున్నా సకాలంలో చేసుకునే అవకాశం ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. సో మనం ఈ వైజ్గా చూసుకుంటే బాగుంది. అంటే వీళ్ళకి 50% కన్యా రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది. అయితే ఇక 7వ స్థానంలో శనేశ్వరుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అంటే వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు కాస్త ఆలోచించి మంచి వాళ్ళు అన్ని విషయాలు ఎంక్వైరీలు చేసుకొని తొందరపడకుండా చూసుకొని చేసుకోవాలి. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు ఎటువంటి వ్యాపారం ప్రారంభం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అని, షేర్ మార్కెట్ అని ఇలాంటి మార్కెట్స్లో బిజినెస్ చేద్దాం అనుకుంటే దాన్ని ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టడం ప్రారంభం చేయడం కానీ చేయకుండా మిగతా ఏ వ్యాపారాలు చేసినా బాగానే ఉంటుంది. బట్టల వ్యాపారం పెట్టినా, హోటల్ బిజినెస్ పెట్టుకున్నా, తర్వాత ఓన్ ప్రొఫెషనల్గా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నా, ప్రొఫెషన్స్గా మేము ఓన్గా ఇవన్నీ స్టార్ట్ చేద్దాం, ఒక డాక్టర్స్, ఒక యాక్టర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఓన్గా చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ షేర్ మార్కెట్ అనేది మాత్రం కాస్త వీళ్ళు ఆలోచించి అడుగు వేయాలి. ఏదైనా సరే ఒక రకమైన అంటే మన నైట్ సంబంధించి కొన్ని వ్యాపారాలు బయట వాళ్ళు చెప్పుకోవడానికి బాగుండవు. అలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు. అలాంటి వ్యాపారాలు చేసిన వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 6వ స్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి శత్రువుని జయించే శక్తి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే చేసే పనులు, అధర్మ పనులు ఎవరైనా చేస్తే మాత్రం చాలా కష్టపడే అవకాశం ఉంది, జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, పోలీసులతో గొడవలు ఉన్నాయి, కోర్టు వ్యవహారాలు చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నాయి,
మామూలు కష్టాలు కాదు, చాలా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మనకి కన్యారాశి వాళ్ళకి 50% బాగుంది, 50% బాధని చెప్పాం. అమ్మ ముఖ్యంగా కన్యారాశి అంటున్నాం కాబట్టి కన్యారాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. సో స్త్రీలకు ఎలా ఉంది, ముఖ్యంగా పురుషులకు ఎలా ఉంది? స్త్రీలకు చాలా యోగంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి లాభస్థానంలో గురువు, 6వ స్థానంలో రాహు, తర్వాత సప్తమ స్థానంలో శనేశ్వరుడు వల్ల వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు వివాహాలు అయ్యే అవకాశం ఉంది. మంచి అత్తగారింటికి వెళ్ళే వాళ్ళు, నాలెడ్జబుల్ పర్సన్స్ వచ్చే అవకాశము. తర్వాత వ్యాపారాలు మొదలు పెట్టే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే లేడీస్ చేద్దాం అనుకుంటారో, ఇంట్లో ఉండి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అలా అనుకునే వాళ్ళకు చాలా యోగంగా కనిపిస్తుంది. ప్లస్ స్త్రీలకి ముఖ్యంగా చాలా యోగ్యంగా కనిపిస్తుంది. పురుషులకి మాత్రం కాస్తంతే అది ఏంటి, వాళ్ళ పర్సనల్ జాతకాన్ని చూపించుకొని మేము ఈ సంవత్సరం ఈ వ్యాపారం చేద్దాం అనుకోండి, ఈ వ్యాపారం సంబంధించిన ఇబ్బంది ఏమి లేకుండా ఉందా మాకు అని జాతకాన్ని చూపించుకుంటే, ఒకవేళ జాతకంలో యోగం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చెప్పేది ఎప్పుడు కూడా గోచారంలో ఉండే ఫలితాలు. ఈ గోచారం అనేది ఏంటంటే మొత్తం అందరికి వస్తుంది. కన్యారాశి అని అనుకునే వాళ్ళందరికీ ఈ గోచార ఫలితం వస్తుంది. కొంతమంది నామంతో కన్యారాశి తీసుకుంటారు, నక్షత్రం వయసు కన్యారాశి తీసుకుంటారు. సో నామం వయసు తీసుకున్న వాళ్ళకి, తర్వాత నక్షత్రం వయసు తీసుకున్న వాళ్ళకి కన్యారాశి ఫలితాలు. అయితే పర్సన్ జాతకం అంటే లగ్నం వయసు తీసుకుంటాం మనం, అంటే టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే ఏ లగ్నం అయింది. సో ఆ లగ్నానికి శనేశ్వరుడు వాళ్ళకి యోగకారకుడా లేకపోతే ఇబ్బంది పెట్టే ఆయన చూసుకోవాలి. అంటే పాపగ్రహమా శుభగ్రహమా? శుభగ్రహం అయితే శుభ ఫలితాలు వస్తాయి, పాపగ్రహం అయితే ఖచ్చితంగా పాప ఫలితాలు వస్తాయి. ఇది గోచారీత్యా వచ్చే బాగున్నప్పటికీ కూడా పర్సనల్ జాతకంలో బాగాలేకపోతే ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే జాతకాన్ని ఒకసారి చూపించుకోవాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళు, ఏదైనా కొత్త పనులు చేద్దాం అనుకున్న వాళ్ళు, లేదా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఈ సంవత్సరం ఎలా ఉంది మా జాతకం, కట్టుకోగలమా అని చూసుకోవాలి. ఎందుకంటే వృధా ఖర్చులు, ఎక్కువ ప్రయాసపడే అవకాశాలు, ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కన్యారాశి వాళ్ళకి. అదే చూపించుకుని పర్సనల్ జాతకాన్ని చూపించుకొని చేయడం వల్ల చాలా క్లారిటీగా వాళ్ళకి రెమెడీస్, పరిహారాలు ఎన్నో వస్తే చేసుకోవచ్చు. ముఖ్యంగా అమ్మ ఈ కన్యారాశిలో ఉన్న కళాకారులకి, సినీ రంగంలో వారికి, అలాగే రాజకీయ రంగంలోకి ఈ ఇయర్ అంతా ఎలా ఉండబోతుంది అంటారు? ధర్మంగా చేద్దాం అనుకున్న అందరికీ బాగుంటుందన్న. ఇందాక మీకు ఫస్ట్ చెప్పాను ధర్మ మార్గం. ఎందుకంటే 26 అనేది మనకి 8వ నెంబర్ కింద వస్తుంది. సో 8వ నెంబరు, అలాగే మొత్తం కలిపితే కూడా 1వ నెంబర్ కింద వస్తుంది. అంటే 1వ నెంబర్ సూర్యుడు అధిపతి, 8వ నెంబర్కి శనేశ్వరుడు అధిపతి. ఇద్దరు కూడా ఏంటంటే ధర్మానికి పరిపాలన వాళ్ళు. అంటే ధర్మ పరిపాలన ఎవరైతే ధర్మంగా నేను నా దేశం కోసం చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఇది నా దేశానికి నేను ఏదైనా సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దేశాన్ని దోచుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కటకడాలకే వెళ్ళే అవకాశం ఉంది. ఇది కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వచ్చే ఫలితాలు. ముఖ్యంగా రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఇయర్ మొత్తం? అవి మనం ఉగాదిని చెప్పుకుందాం. ఎందుకంటే ఉగాదికి రైతులకి సంబంధించిన వర్ష ఫలితాలు, తర్వాత కాందేయ ఫలాలు చూస్తాం కదా, అప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఏంటంటే గురువు అతిచారంలో ఉన్నారు కనుక ఏది జరిగినా అతిచారంగా జరుగుతుంది. ఒకవేళ వర్షం పడవచ్చు అండ్ పడకపోవచ్చు. మంచి విత్తనాలు వేసి వర్షం కావాలనుకునే వాళ్ళు పాపం వర్షాలు ఉండవు, లేదు వర్షం కావాలి, వర్షం అక్కర్లేదు, బాగుండి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని వర్షం పడి మొత్తం మునిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకేనంటే మనం అవి ఉగాది ఫలితాల్లో కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇది మా ఆంగ్ల సంవత్సరం ఫలితాలు ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉండే మాస ఫలితాలు. మన ఉగాది వరకు కుజుడు పరిపాలన కనుక మనకి ఇక్కడ విశ్వవసునామ సంవత్సరం కదా, ఈ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితాలు మనకి ఉగాది వరకు ఉంటాయి. సో ఈ ఫలితాల్లో ఖచ్చితంగా వర్షాలు అధికంగా ఉన్నాయి ఈ సంవత్సరం. అందువల్ల మనం ఏంటంటే రైతులకైనా ఎవరికైనా సరే వాళ్ళ పర్సనల్ జాతకం మొత్తం బాగుందనేది చూసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలమ్మా. అమ్మ ఓవరాల్గా ఈ 2026లో ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి సులువైన పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? కన్యారాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ ఎప్పుడు రోజు చేయాలి నిరంతరము, లేదా విష్ణు నామస్మరణ ఖచ్చితంగా చేయాలి. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. తిరుపతి క్షేత్రానికి దర్శనానికి వెళ్ళడం, ఇవి చేస్తూ ఉండాలి ప్రతి సంవత్సరం అంతా. అమ్మ ఓవరాల్గా 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.